ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. మొన్నటి వరకు హమాస్, ఆ తర్వాత హెజ్బుల్లా, లేటెస్ట్గా హౌతీ, ఇలా 3 సంస్థలపై విరుచుకుపడుతోంది. మరోవైపు సిరియాలో అమెరికన్ ఆర్మీ కూడా విరుచుకుపడుతోంది. ఇంతకీ ఇజ్రాయెల్ ఎందుకు ఇంతలా దాడులు చేస్తోంది? అమెరికా ఎందుకు మౌనంగా ఉంది? అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మొన్నటి వరకు గాజాలో హమాస్పై మారణహోమం సృష్టించిన ఇజ్రాయెల్ ఆ తర్వాత తన ఫుల్ ఫోకస్ లెబనాన్లోని హెజ్బుల్లాపై పెట్టింది. ఇప్పుడేమో యమన్లోని హైతీలపై విరుచుకుపడుతోంది. ఇవన్నీ ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ గ్రూపులు, ఇజ్రాయెల్పై కత్తి దూస్తున్నవే. అందుకే మ్యాటర్ వేడిగా ఉన్నప్పుడే అన్ని సంస్థల పని పట్టాలన్నట్టుగా చాలా అగ్రెసివ్గా, చాలా కసిగా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. మరోవైపు కాగల కార్యం ఇజ్రాయెల్ తీరుస్తుంటే మనకేం బాధ అని కావాల్సినంత సాయం చేస్తుంది అమెరికా. సో మొత్తానికి మిలిటెంట్ గ్రూపులకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి దీని వెనుక ఒక క్రోనాలజీ కనిపిస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడులు చేసింది హమాస్. దీనికి ప్రతీకారంగా హమాస్ను దాదాపుగా తుడిచిపెట్టేసింది ఇజ్రాయెల్. ఇక్కడ నోట్ ఏంటంటే దాదాపుగా మాత్రమే, ఎందుకంటే ఇలాంటి సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయలేమని ఇజ్రాయెల్కు కూడా తెలుసు. అయితే హమాస్కు మద్దతుగా హెజ్బుల్లా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్పై రీసెంట్గా 8,000 వరకు రాకెట్ దాడులు చేసింది హెజ్బుల్లా. వీటిని 99% వరకు ఇజ్రాయెల్ అడ్డుకుంది. సో ఇజ్రాయెల్పై ఇంపాక్ట్ పడలేదు. కానీ వీటిలో సగం సక్సెస్ అయినా ఇజ్రాయెల్ పరిస్థితి మరోలా ఉండేది. అందుకే ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై ఫోకస్ చేసింది. ఆ సంస్థ చీఫ్ నుంచి మొదలు పెడితే అందులోని పెద్ద తలలను మట్టుబెట్టింది. ప్రస్తుతం హెజ్బుల్లా టాప్ కమాండర్లలో ఎవ్వరూ ప్రాణాలతో లేరు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ హైతీలపై ఎందుకు ఫోకస్ చేస్తోంది ఇజ్రాయెల్? నిజానికి హెజ్బుల్లాపై దాడులు మొదలవగానే నెక్స్ట్ యాక్టివేట్ అయ్యేది హైతీలే. వారిటు ఇజ్రాయెల్ పైనే కాకుండా అటు రెడ్ సీపై ఫోకస్ చేస్తారు. అమెరికా, ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇంటర్నేషనల్ ట్రేడ్కి ఇబ్బందులు కలిగేలా కంటైనర్ షిప్లపై దాడులు చేసే అవకాశం ఉంది. అది ఒకటే దారి ఆ కంటైనర్స్ వెళ్ళాలంటే. అందుకే వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందే ఇజ్రాయెల్ హైతీలపై దాడులు చేస్తుంది. ఇప్పుడు హైతీల ఫుల్ ఫోకస్ ఇజ్రాయెల్ పైనే పెడుతుందా, రెడ్ సీపై పెడుతుందా అనే దానిపై వరల్డ్ ట్రేడ్ మార్కెట్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ తమ శత్రువులుగా భావిస్తున్న మిలిటెంట్ గ్రూపులపై పెడుతుంది బాగానే ఉంది. కానీ చేస్తున్న దాడులన్నీ సాధారణ ప్రజలుండే ఏరియాలోనే, ఎందుకంటే వీళ్ళంతా అక్కడే తలదాచుకుంటారు. ఇప్పుడే ఇజ్రాయెల్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ఈ విషయం కారణమవుతుంది. బట్ దీనికి ఇజ్రాయెల్ చెప్పే ఆన్సర్పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హైతీలు కావచ్చు, ఇలా మిలిటెంట్ సంస్థ ఏదైనా కూడా తమ హెడ్ క్వార్టర్స్ను సాధారణ ప్రజలుండే ఏరియాలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. యుఎన్ స్కూల్స్ కావచ్చు, అధికారిక భవనాలు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ ఆయుధాలను స్టోర్ చేస్తుంది. అందుకే వాటిని నిర్వీర్యం చేయాలనుకున్న సమయంలో సాధారణ ప్రజలున్న ఏరియాలపై దాడులు చేయాల్సి వస్తుంది. సాధారణ ప్రజల మరణానికి కారణం ఆ సంస్థలే అంటూ రివర్స్ అటాక్ చేస్తుంది. ఆయా దేశాల ప్రజలంతా ఇలాంటి సంస్థలకు ఆశ్రయం ఇవ్వొద్దని అక్కడ కోరుతోంది. ఇక ఆ సంస్థలు ప్రజలను హ్యూమన్ షీల్డ్గా వాడుకుంటున్నాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒకవేళ ఇస్తే ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేసేందుకు రెడీగా ఉండాలని ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. నిజానికి ఇది కొంత వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే హెజ్బుల్లా చీఫ్ చనిపోయే ముందు కూడా జనావాస ప్రాంతంలోనే ఉన్నాడు. అండర్ గ్రౌండ్లో అతను తలదాచుకున్నాడు. బట్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు చిక్కి మృతి చెందాడు. సరే, ఇదంతా పాస్ట్. మరి ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఇరాన్తో సహా అనేక దేశాలు ఇజ్రాయెల్పై కత్తులు నూరుతున్నాయి. దేశాలన్నీ కనుక ఇజ్రాయెల్పై దాడి చేస్తే కథ మరో మలుపు తిరగడం ఖాయం. ఇజ్రాయెల్పై సరిహద్దుల్లో ఉంటూ ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్, అమ్యునేషన్ హెల్ప్ చేస్తున్న అమెరికా నేరుగా వార్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు పరిస్థితి మరో మలుపు తిరగడం ఖాయం. అయితే అమెరికా కూడా ఈ విషయంలో చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. నిజానికి 3 సంస్థలపై నిషేధం విధించింది అమెరికా. అమెరికాకు కూడా ఈ సంస్థలతో థ్రెట్ ఉంది. అందుకే జరుగుతున్న దాడులను పరిశీలిస్తున్నామని ఓ ప్రకటన చేసి వదిలేసింది తప్ప రష్యా యుక్రెయిన్పై దాడులు చేసిన సమయంలో రియాక్ట్ అయినట్టు ఇక్కడ కాలేదు. మరో విషయం ఏంటంటే సిరియాలో ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది అమెరికన్ ఎయిర్ ఫోర్స్. ఈ దాడులు ఏకంగా 30కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. నిజానికి ఈ దాడులు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్గా చేసినట్టు కనిపిస్తోంది. వీరంతా ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా అనుబంధ సంస్థ హుర్రాస్ అల్ దీన్కు చెందిన వారుగా గుర్తించారు. నిజానికి సిరియాలో ఈ మధ్య దాడులను తీవ్రతరం చేసింది అమెరికా. నిజానికి సిరియా, లెబనాన్, యెమెన్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలే. ఇజ్రాయెల్పై పీకల దాకా కోపంగా ఉన్న దేశాలు. సో మిడిల్ ఈస్ట్ ప్రస్తుతం రగులుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు, దానికి అమెరికా వత్తాసు పలకడం, దానికి సపోర్టుగా దాడులు చేయడం, ఇలా చుట్టూ ఉన్న దేశాలకు నచ్చడం లేదు. బట్ లేటెస్ట్ టెక్నాలజీ, అంతకు మించిన ఇంటెలిజెన్స్ పవర్తో ఇజ్రాయెల్ అన్స్టాపబుల్గా ఉన్నట్టుగా కనపడుతోంది, దూసుకుపోతోంది. ఇజ్రాయెల్ అంతు చూస్తామని ఇప్పటికీ అన్ని సంస్థలు ప్రతిజ్ఞలు చేశాయి. కానీ ఒక్కొక్కటి అవే అంతమందిపోతూ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది చూడాలి. అయితే ఏం చేసినా, ఏం జరిగినా తాము దాడులు ఆపేలోపు మిలిటెంట్ గ్రూపులకు వీలైనంత నష్టం చేయాలనే కాన్సెప్ట్లో ఇజ్రాయెల్ వెళ్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.